అల్లూరి పెదబయలు మండలం పిట్టలబుర జలపాతం దగ్గర యువత ప్రమాదకర రీతిలో విన్యాసాలు చేయడం కలకలం రేపుతోంది. అసలే జలపాతం దగ్గర పూర్తి సౌకర్యాలు భద్రత లేదని, ఇలాంటి చోట విన్యాసాలు సరికాదని కొందరు చెప్తున్నారు. గతంలో ఇదే జలపాతం దగ్గర చాలా మంది చనిపోయారు కూడా. అయితే ఈ చుట్టుపక్కల ఇదే అతిపెద్ద జలపాతమని, అందుకే దీన్ని కొందరు బాహుబలి జలపాతంగా పిలుస్తున్నారు. ఇక్కడికొచ్చి చూడడం చాలా బాగుంటుందని అంటున్నారు. వాటర్ ఫాల్స్ గురించి అందరు ఇన్స్టాలో చెప్తుంటే విని మేము కూడా వచ్చాము. కానీ అన్ని బాగుంది, కానీ కొంచెం రోడ్డు బాగాలేదండి. బాగా స్ట్రగుల్ అయి వచ్చాము మేము. ఆ రోడ్డు ఫెసిలిటీ బాగుంటే అందరికీ తెలుస్తుంది దీని గురించి. మన ఆంధ్రాలోనే ఇంతమంది వాటర్ ఫాల్స్, బాహుబలి వాటర్ ఫాల్స్ ఉన్నదని అందరికీ తెలిసి హ్యాపీగా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇంతకు ముందు దీనికి సరైన రోడ్ సదుపాయం ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం డెవలప్ చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా మంచిగా రోడ్ అకామిడేషన్ డెవలప్ చేస్తే ఇంకా అంటే టూరిస్టులు అట్రాక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ స్థానిక యువతకు కూడా ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి. మేము ఇంత దూరం ఎప్పుడు వస్తూనే ఉంటాం. మా ఫ్యామిలీతో వచ్చాము. మేమైతే రావడం ఒక ఎత్తు అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఆ కష్టం నుంచి మర్చిపోయి మంచిగా సిల్ అవుతున్నామని చెప్తున్నాం. చూడదగ్గ వాటర్ ఫాల్ ఏదైనా ఉందా అనేసి అంటే మన విశాఖపట్నంలోని సో ఇది టాప్ లో ఉంది. సో మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు చూడాలి. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము అరకు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు మేము ఈ రోడ్స్ అనేవి చాలా స్ట్రగుల్ అయ్యాం. కంప్లీట్ గా ఇదంతా కూడా ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. అండ్ వచ్చే ఎవరైతే టూరిస్ట్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫ్ రోడ్ లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు.